వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండూరు గ్రామంలో టీబీ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం. గణేష్పూర్ గ్రామ అభివృద్ధి స్థానిక పరిష్కారం కోసం కృషి చేస్తా. డిడిగి గ్రామ అభివృద్ధి చేస్తా. కేంద్రం కమిటీ అయినా జల రాజకీయాలు ఆగవు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లకు గ్రీన్ సిగ్నల్, పనులకు జీహెచ్ఎంసీ సిద్ధం. గ్రామాల్లో ప్రజలకు టీబీ పట్ల అవగాహన పెంచేందుకు దాని నిర్ధారణ కోసం మొబైల్ ఎక్స్రే మిషన్స్తో ఎస్బీఐ జీవనం ప్రాజెక్టు ఆధ్వర్యంలో టీబీ ముక్త్ కార్యక్రమం భాగంగా హెల్త్ క్యాంప్ను పెంట్లవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామంలో నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కేతూరి ధర్మతేజ, మాజీ సర్పంచ్ నల్లబోతుల గోపాలు రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్యాంపు ఎమ్మెల్హెచ్పీ డాక్టర్ శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించగా గ్రామంలో దాదాపు 150 మందికి పైగా ఈ క్యాంపులో పాల్గొన్నారు. వీరిలో 114 మందికి ఎక్స్రేలు, 115 మందికి షుగర్, ఆర్బీఎస్, బీపీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, మిగతా వారికి జనరల్ చెకప్ నిర్వహించామని టీబీ ప్రోగ్రామ్ సూపర్వైజర్ ముక్తార్, ఏఎన్ఎం పుష్పలతలు వెల్లడించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మందులతో పాటు ఉచితంగా న్యూట్రిషన్ కిట్లను అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కేతూరి ధర్మతేజ, మాజీ సర్పంచ్ నల్లపోతుల గోపాల్ మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న టీబీ వ్యాధి పట్ల అప్రమత్తతతో గ్రామంలో మొబైల్ ఎక్స్రేతో సహా ప్రజలకు అవగాహన కల్పించి చికిత్స అందించేందుకు కావాల్సిన పరీక్షలు నిర్వహించినందుకు ఎస్బీఐ జీవనం ప్రాజెక్టు సంస్థను మరియు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు ప్రభాకర్, దివాకర్, సూఫీ కజీం, ఆశా వర్కర్లు, ఎక్స్రే టెక్నీషియన్లు మరియు గ్రామ ఉప సర్పంచ్ రాముడు, వార్డు మెంబర్లు ఈశ్వరయ్య, దొబ్బలి వెంకటయ్య, నరేష్, సుధాకర్, సీనియర్ నాయకులు కుడేలి వెంకట్రాములు, రెడ్డి వెంకటేశ్వర్లు, సత్యం, మండ్ల కురమయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్లలో నిప్పులు రాజేసి రాజకీయ చెలిమంటలు కాచుకునేందుకు కొన్ని పార్టీలు చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. కేంద్ర జలశక్తి చైర్మన్ అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. ఇందులో 2 రాష్ట్రాలకు చెందిన 4 ప్రతినిధులతో పాటు కృష్ణా గోదావరి బోర్డు చైర్మన్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల జల వ్యవహారాల నిపుణులుంటారు. గతంలో 2 ముఖ్యమంత్రుల సమక్షంలో జరిగిన చర్చల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఏర్పాటు చేశారు. ఇటీవలే కాలంలో తెలంగాణలో జల రాజకీయాలు పెరిగాయి. దిగువ రాష్ట్రమైన ఏపీ జల దోపిడీ చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అంటోంది. బనకచెర్ల గురించి, నల్లమల్ల సాగర్ నుంచి ఆరోపణలు చేస్తున్నారు. అయితే అసలు అన్యాయం చేసింది బీఆర్ఎస్ఏనని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు సిద్ధమయ్యారు. దీన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ బీఆర్ఎస్ అంతా ఆ కమిటీనే చూసుకుంటుందని, తాము సైలెంట్గా ఉంటామని జల రాజకీయాలు ఆపేసే అవకాశమే లేదు. ఆ రాజకీయాలు అలాగే కొనసాగుతాయి. ఎందుకంటే జల వివాదాలు ఓ పట్టాన పరిష్కారం అయ్యేవి కావు. ప్రభుత్వ పెద్దలకు నిజాలు తెలిసినా ఇతర పార్టీల ప్రజల్ని రెచ్చగొడతాయి. కాబట్టి తమకు అన్యాయం జరిగిపోతుందని తప్పక పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రజల్లో ఎవరు ఎక్కువగా నీళ్ల సెంటిమెంట్ రగిల్చగలిగితే వారికే అడ్వాంటేజ్ అవుతుంది. ఎలాంటి కమిటీలు వేసినా జల రాజకీయాలను మాత్రం ఆపే అవకాశమే లేదు. యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై నరసింహారావు ఘాటుగా స్పందించారు. నేరస్తుడికి శిక్ష కంటే సమాజం చీత్కరించినప్పుడే నిజమైన మార్పు వస్తుందని హితో పలికారు. మచ్చలేని వారిపై బురద చల్లటం సరికాదని, ఇలాంటి వాటిని తన అభిమానులు సహించాలని స్పష్టం చేశారు. ధర్మానికి మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అసభ్యతపై సమాజం గలమెత్తాలని, ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గరికపాటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో గణేష్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సర్పంచ్ శ్రీమతి మాజుల్ ప్రకాష్ తెలిపారు. ఇటీవలే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఎప్పటికీ వమ్ము చేసుకోకుండా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ గ్రామంలో ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తారని అన్నారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి మాజుల్ ప్రకాష్. గణేష్పూర్ గ్రామాలకు, గ్రామ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బిరాదర్ మంజుల, వైఫ్ ఆఫ్ ప్రకాష్, గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మేము ఎంపిక చేయడం ప్రజలకు 17 తారీఖున విజయవంతంగా 192 మెజార్టీతో మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించినందుకు గ్రామస్తులకు, గ్రామ ప్రజలకు మా యొక్క శ్రేయాభిషేకాల వరకు శుభాకాంక్షలు చెప్తున్నాము జిల్లా నుంచి. ఇంకోటి, గిరిధర్ రెడ్డి గారి పెద్దలంతా మాకు ఆశీస్సులతో ఆశీర్వదించాలని, మన గ్రామ ప్రజలకు మేము డెవలప్మెంట్ చేస్తామని, వాళ్ళ సలహా సహకారం ఎప్పటికీ మనం వెళ్ళే విధంగా ఉండాలని, గ్రామం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మా ఊరికి రోడ్ లేదు, వీళ్ళు పెద్దోళ్ళు మా ఊరికి దత్తతగా కానీ ఒక మా విలేజ్ లాగా అనుకొని మాకు ఒక సహకారం చేయిస్తే మేము కూడా మా ఊరికి సాయం చేస్తాం. మేము కూడా గెలిచినాక ప్రజలకు మేము కూడా ఇది చేసినాం. మా సార్ వాళ్ళ అన్న వాళ్ళు కలిసి వీళ్ళు అంతా చేసారు, వీళ్ళు కూడా పెద్దోళ్ళు మాకు సపోర్ట్ చేసారు. దానివల్ల ఒకటి టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఏం చేయలేరు. రోడ్లు వర్షాలు పడి మొత్తం ఇప్పటి వరకు కంకర్లేదు. మా ఊళ్ళో పెట్టండి మాజీ సర్పంచ్ ఉండే, అది టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సురేష్ కుమార్ షెట్కర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కిస్టడీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు శాంక్షన్ ఎప్పుడే వాళ్ళు చేయలేక దారి ఇచ్చి మనకు రోడ్ చేసిర్రు. దాని తర్వాత ఇప్పుడు రోడ్ లేదు, ఏం లేదు. పెద్దోళ్ళు ఇప్పుడు అప్పుడు మనకి నియోజకవర్గం నరిగేళ్ళు ఉండే, అప్పుడు అంతా ఇంత డెవలప్మెంట్ అయింది. హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి మనం గిరిధర్ రెడ్డి, గీతారెడ్డి మినిస్టర్ ఉండే, మా ఊరికి రాని గ్రామ ప్రజలు రానికపోతే ఊరు డెవలప్మెంట్ అవుతుంది. అప్పుడు కాలేదు. మా తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఏం డెవలప్మెంట్ కాలేదు, ఇంకా ఏం చేయలేకుండా వాళ్ళు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, టీఆర్ఎస్ సర్పంచ్ ఉండే, అంత ఉండే, వాళ్ళు ఏం చేయలేకపోయారు. మాకు ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది, మేము గెలిచినాం, మా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మేము కాంగ్రెస్ పార్టీ కొట్లాడి పెద్దవాళ్ళు మనకు ఆశీర్వదిస్తారు, మాకు ఎలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మా ఊరికి డెవలప్మెంట్ చేస్తాం. మన రోడ్డు అంకరమంలో ఏడ కూడా లేదు, మీ ఊరికి రోడ్డు ఉంది, ఇంకోటి గ్రామ పంచాయతీ లేదు, అంగన్వాడీ లేదు. ఇవన్నీ సార్ అంగన్వాడీ టీచర్స్ ఉన్నారా? అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు సార్, టీచర్ ఉన్నది, ఆయమ్మ ఉన్నది, చేస్తారు. సక్రమంగా వస్తారా సార్? సార్ టీచర్ వస్తుంది కానీ ఆయమ్మ అనేది వాళ్ళు ఎలా వస్తున్నారు అంటే వస్తున్నారు చేస్తున్నారు అన్నట్లుగా మేము కూడా అబ్జర్వ్ చేయలేము. ఇప్పుడు మేము వాళ్ళకి ఎప్పటికీ అండంగా ఉంటాం. వీళ్ళకి తప్పు అయినా ఉప్పు అయినా మేము చూసుకుంటాం. ఇంకోటి, మాకు అంగన్వాడీ స్కూల్ లేదు, పిల్లలు రోడ్డు మీద ఏదో అద్దెకు తీసుకుంటున్నాం. ఆ స్కూలు వాళ్ళకు నెలకు 1000 రూపాయలు 2000 రూపాయలు కిరాయిచ్చి ఇది చేస్తారు. మాది అంగన్వాడీ కూడా సహకరించాలని, ఒక గ్రామ పంచాయతీ కూడా సహకరించాలని. ఇంకోటి, ఈ స్కూల్ బిల్డింగ్ కూడా చాలా కారిపోతుంది. ఈ స్కూల్లో అసలు పిల్లలు ఉండలేని పరిస్థితులు ఉన్నారు. మేము దాన్ని వర్షాకాలంలో చూసి నేను అనుకున్నా, ఈ గ్రామానికి ఏం చేసినా మేము తక్కువే అని, గ్రామానికి డెవలప్మెంట్ చేయాలని వచ్చి మా గ్రామ ప్రజలంతా సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి మేము ఇలా వృధా పడి ఉంటామని మాకు అవకాశం ఇచ్చినందుకు హైదరాబాద్ నగరంలోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి సంబంధించి ఏళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ వివాదాస్పద ప్రాజెక్టుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్జీటీ నుంచి అనుమతులు లభించాయని పనులు ముందుకు తీసుకెళ్లనున్నామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వి కర్ణన్ ధృవీకరించారు. దీంతో దశాబ్ద కాలంగా నిలిచిపోయిన ఈ కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులు తిరిగి పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్ వైపు వెళ్లే మార్గాలు ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ప్రతిపాదించింది. అయితే పార్కులోని చెట్లను తొలగించాల్సి వస్తుందని, పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున
ఆందోళన చేపట్టాయి. దీంతో విషయం ఎన్జీటీకి చేరటంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తాజాగా ఎన్జీటీ నుంచి సానుకూల తీర్పు రావడంతో ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాం కింద ఈ పనులను చేపట్టనుంది. ఎన్జీటీ అనుమతి లభించిన విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ధృవీకరించారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. 2 దశల్లో 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన మట్టి పరీక్షల పనులు ఇప్పటికే టీడీపీ కార్యాలయం నుంచి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వరకు ఉన్న మార్గంలో మొదలయ్యాయి. 2017 తర్వాత మళ్లీ ఇప్పుడు మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో డిడిగి గ్రామ నూతన సర్పంచ్ టేకూర్ జగ్గజమ్మ సోమియప్ప కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోమియప్ప తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తారని అన్నారు. గ్రామంలో ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తారని సర్పంచ్ శ్రీమతి టేకూర్ జగ్గజమ్మ సోమియప్ప అన్నారు. డిడిగి గ్రామంలో రోడ్లు భారీ వర్షాలకు చెడిపోయాయని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ శ్రీమతి టేకూర్ జగ్గజమ్మ సోమియప్ప ప్రస్తావించారు. రోడ్ల మరమ్మతులకు వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. గ్రామము తిరిగి మండల్ జహీరాబాద్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ అండి. ముందుగా తిరిగి గ్రామస్తులకు నమస్కారము. నేను మొన్న జరిగిన 14వ తారీఖు ఎలక్షన్లో మంచి మెజారిటీ ఇచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, నేను మొన్న మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. కావున అభివృద్ధిలో ముందుకు పాటిస్తానని తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాము. మా ఊరికి ఇందిరమ్మ ఇండ్లు ఒక 30 ఇవ్వడం జరిగింది. అందులో 24-25 కంటిన్యూలు ఉన్నాయి. ఇంకొక 4-5 కొద్దిగా ప్రాబ్లం, వాళ్ళకు ఏదో డబ్బులు లేకనో ఏదో లేక, కాకపోతే అది కూడా మొత్తానికి మేము నడిపియాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఈ దిడిగి లోపల చాలా డెవలప్మెంటు చేయడం జరిగింది. అలాగే మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా సెక్రటరీ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి, అలాగే మోహన్ రెడ్డి గారికి, సీఎం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క మీడియాను నాతో నేను మాట్లాడినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మా గ్రామంలో పట్ల నీళ్ళ కొరత కానీ, లైట్ల కొరత కానీ, అలాగే రోడ్లు కూడా ఏదైతే చేస్తామన్నామో మాట మీద నిలబడి చేస్తామని ఈ సందర్భం తెలుపుతాం. అలాగే మా గ్రామంలో అలా లైట్లు కానీ, ఇలా బోర్లు కానీ కొద్దిగా ఖరాబ్ అయినాయి అనగానే వెంటనే స్పందించి ఈ యొక్క గ్రామం లోపల మంచి డెవలప్మెంట్ ఉండాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాము. అయితే నా పైన నమ్మకం ఎలా ఉంచారంటే, బెస్ట్ సర్పంచ్ ఎవరు చేస్తారంటే ఈయననే అని మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా వెనుక ఉన్న యూత్ పిల్లలకు, అలాగే పెద్దలకు, అమ్మలు, అక్కలకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మీకేమి తెలియదు. పేల్చివేతలు ఎట్లా అయితే మేడిగడ్డను బాంబులతో పేల్చారో అట్లాగే ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు పేల్చినట్టు పేలుస్తూ ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం. దానికి వంతపాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం. కూల్చివేతలు, పేదల ఇల్లు కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు 2 ఏళ్లలో. ఇక ఎగవేతల గురించి అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరిదీయాలో తెలియదు. మరి
ఉరిదీయాలి అని మాట్లాడుతున్నావు. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పనికిమాలిన చెత్తవాగుడు వాగుతూ నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే, సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు, అంగుష్టమాత్రుడు, ఒక నికృష్టుడు, ఇవన్నీ మనకు తెలుసు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది. ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో అట్టర్ఫ్లాప్ ప్రభుత్వం, సర్వత్రా విఫలమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే, అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇది పార్లమెంటరీ భాషనా? ఇది ప్రజాస్వామిక భాషనా? మాకు అనరాదా ఈ మాటలు? రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4 భాషల్లో వచ్చు. తిట్టాలనుకుంటే మీ తాత జేజమ్మలు దిమ్మె తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది. కానీ ఇంత నికృష్టంగా, ఇంత అల్పంగా, ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో, ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు. ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి. నీకు ఐఐటికి IIITకి అంతరం తెలియదు. ఐఐటికి IIITకి అంతరమే తెలియదు నీకు బచావత్కు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు. నీకు అసలు కృష్ణా బేసిన్ ఏందో, గోదావరి బేసిన్ ఏందో తెలియదు. నీకు అసలు తెలంగాణకి ఏం కావాలో తెలియదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, దోచుకోవడం, దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు. ఒక అజ్ఞానివి, ఒక ఉష్ట్రపక్షివి నువ్వు. ఏమనుకుంటున్నావు? నిన్న చెప్తున్నాడు ఆయన, తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడంట. నువ్వు తీసిన ప్రాణాలు చాలు, నువ్వు తీసిన ప్రాణాలు చాలు. ఇప్పటికే 836 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. 100 మంది పైచిలకు ఆటో డ్రైవర్లను పొట్ట పెట్టుకున్నాడు. 100 మంది పైచిలకు గురుకులాల్లో పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే, మీరు గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో 299 తెలంగాణ, 512 ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగిస్తున్నాను కేంద్ర మంత్రి 2020లో అన్నాడు అధ్యక్ష. మంత్రి మారినా వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. అప్పుడు ఒకవేళ ఏదైనా ఈ రోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది, పాతది తెలుసో తెలియకనో తప్పు చేసినాం, ఇప్పుడు మా ఆలోచన, మా విధానాన్ని మార్చుకున్నాం, మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఇన్ని అని అడగలేదు అధ్యక్ష. 5.1 దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించింది రీడౌట్ చేస్తున్న అధ్యక్ష. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ expressed his gratitude to Honorable Union Minister for giving him the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినా 299, 512 పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా, మీ కృతజ్ఞతగా ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు? ఈ స్టేటెడ్ దట్ the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956 కేటగారికల్గా చంద్రశేఖరరావు గారే స్వయంగా పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటున్నారు కదా అధ్యక్ష. ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్. ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకి సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష. ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఎజెండా ఏముంది, ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు, ఎజెండాలో చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా 5.3లో చంద్రశేఖరరావు గారు కేటగారికల్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు. He stated that the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD
RWD Act of 1956 బ్రిజేష్ ట్రిబ్యునల్లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అబద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎంత అబద్ధాలు మాట్లాడడంలో ఎంత దిట్టనో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మీరు, he stated that the working arrangement between both the states are still continuing and until unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act 1956 and idike happened, the question of notification of jurisdiction of board should not arise. Full stop ఇక్కడ ఉంది. ఆయన చెప్పింది కామ దగ్గర ఆయన చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తే దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతాడు. ఇది అయిపోయింది ఇంకేడికి పోయిండు, 1956 అయిపోయింది ఇంకా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అంటే ఎంత మనిషి ఇంకేమన్నా అనాలో నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది. వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళా హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాడు, వీడు అంతకంటే హీనమున్నాడు. మీరు చూడండి, అసలు కేసీఆర్ గారు ఉపన్యాసం ప్రారంభించినప్పుడు బేసిక్ ఎవరైనా ఒక మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాము? తెలంగాణ expressed its gratitude to Union Minister for giving the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. Further, he requested that the minutes may be issued after obtaining the views of both the state governments. Honorable Union Minister informed him that the proceedings are being recorded. తర్వాత ఈ 5.2లో ఏం మాట్లాడిండో కేసీఆర్ గారు చెప్పలే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన కాడికి ఈడికి వచ్చిండు, ఈడికెళ్ళి థ్యాంక్స్ చెప్పిండు అని మీదికి పోయిండు. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని స్టార్ట్ చేసిండు. తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారు? Honorable CM of Telangana commented on the agenda items and recalled that immediately after the formation of state of Telangana, he had made a representation to the Ministry of Water Resources on 14th July 2014 under section 3 of ISRWD Act 1956 asking for an equitable allocation of Krishna waters. He stated that Telangana is the youngest state and every state has a constitutional right to get a fair and equitable allocation of river waters. Telangana has requested to refer the matter to a tribunal and Government of India should not have any reservation on this. Even after 7 years of the formation, Telangana state is still waiting to know about its legitimate share of waters. After 1 year, they had approached the Supreme Court. He stated that he has mentioned all this in his letter to Honorable Minister Jal Shakti and had argued to include them in the agenda of the meeting. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునఃపంపిణీ చేయాలని నేను లేఖ రాసిన, ఒక రాష్ట్రంగా మాకు హక్కులున్నాయి, ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి, మీరు చెయ్యకపోతే మేము సుప్రీంకోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసిండు ఆ మీటింగ్లో. ఇది వదిలిపెట్టాడు. కిందికి వచ్చి ఏం చేసిండు? తను ప్రాజెక్టులు అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాలకు బోడగుండుకు పెట్టినట్టు దీని నుంచి దీనికి కలుపుతాడు. ఇంకా నెక్స్ట్ చూడండి మీరు, ఇందులో కేసీఆర్ గారు ఏం చెప్పారు? 5.4లో మీరు చూస్తే ఇక్కడ నుంచి చూద్దాం. గోదావరి తర్వాత he stated that, you can చూద్దాం. He stated that Pothredipadu project of AP does not have any water allocation by KWDT. 1. The project was operationalized to supply drinking water to Chennai. It was originally designed for 1500 cusecs in the then combined AP against the interest of Telangana. Later on it was extended to 11,500 cusecs, then to 40,000 cusecs, and now they are expanding to 84,000 cusecs and are planning to take 8 TMC per day. He further asserted that
the water is being transferred by AP from Krishna Basin to out of Krishna Basin through the project with no water allocation to these projects by the tribunal and without appraisal of DPRs and also without obtaining the required statutory clearances for these projects. He also stated that if AP continues with this project, the Telangana would construct a 3 TMC barrels at Alampur and draw water. He stated that only tribunal under section 3 of ISRWD Act 1956 can be a solution. నిన్న రేవంత్ ఏదో మాట్లాడుతుండు, కేసీఆర్ గారు మాట్లాడలే, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే, చంద్రబాబును నిలదీసిండు, జగన్మోహన్ రెడ్డిని నిలదీసిండు. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, ఆయన ఎవరి ముఖం చూడలేదు. ఇలా ఇది కేంద్ర మంత్రి సమక్షంలో, జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు నాన్ బేసిన్ కు మీరు నీళ్లు తీసుకుపోతున్నారు. బిడ్డ మీరు పోతిరెడ్డిపాడు ఆపకపోతే జూరాల దగ్గర నేను పెద్ద బ్యారేజ్ కట్టి నీళ్ళని గుంజుతా, ఆలంపూర్ దగ్గర బ్యారేజ్ కట్టి నేను నీళ్ళని గుంజుతా అని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు మీటింగ్ లో హెచ్చరించింది. దీన్ని మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఇది చూపాడు. నీకు అంత ధైర్యం ఉందా? నువ్వు మాట్లాడతావా? ఫస్ట్ ఎపెక్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు. అక్కడ ఇక చూడు, చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు. బీజేపీ మేనిఫెస్టో చూపించిండు, కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు. ప్రధానమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బీజేపీ ఒప్పుకున్నది, కాంగ్రెస్ ఒప్పుకున్నది, తెలుగుదేశం ఒప్పుకున్నది, ఎట్లాప్తారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్లగుద్ది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడింది. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బిడ్డను పోతిరెడ్డిపాడు ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతాని మీటింగ్ లో చెప్పడమే కాదు, కేసీఆర్ గారు క్యాబినెట్ లో పెట్టిండు, ఆమోదించిండు, జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళల్లో అన్యాయం చేస్తుంటే నమ్ముతాడే? కేసీఆర్ ప్రాణమే ఇచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళల్లో అన్యాయం చేస్తాడా? మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటనా? ఇగో రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా ఫనంగా పెడతా ఉన్నాడు. అంటే ఇంత చిల్లరగా, ఎంత తప్పు. నిన్న అసెంబ్లీలో ఇంకో మాట మాట్లాడి స్టార్టింగే అబ్బాయి ఇంత బుద్ధి వచ్చిందా అని నేను అనుకున్నా. ఏమంటాడు, శాసనసభలో ఇక్కడ అబద్ధాలకు ఆస్కారం లేదు, శాసనసభలో మాటల గారడికి అవకాశం లేదు అని మాట్లాడితే ఇది చూసిన తర్వాత అనిపించింది నిజం అనే అక్షరానికి గిట్ట ప్రాణమే ఉంటే రేవంత్ రెడ్డి మాటలు చూసినాక అది ఆత్మహత్య చేసుకుంటుండే. అబ్బాయి అసలు ఇంత అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి నిజాలు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే ఆ నిజం ఉరిపెట్టుకుంటుండే కావచ్చు. ఈయన ఎన్ని అబద్ధాలు, అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ వాక్యాన్ని కలుపుతాడు. అంటే ఇంత గట్టిగా, అంటే ఈయన పద్ధతి చూస్తే ఎట్లుంటుందంటే ఇంకా ఆయన ఏమంటాడు, నిన్న ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు, రీసెర్చ్ చేసి కాగితాలన్నీ సమీకరించిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిహెచ్డి ఇవ్వాలి, డాక్టరేట్ ఇవ్వాలన్నాడు. ఆయన అవన్నీ సమీకరిస్తున్నట ఈయన సీక్వెన్స్లో పెట్టిండట. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లు నేను సీక్వెన్స్లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన అన్నాడు. ఏం సీక్వెన్స్ పెట్టినవురా అంటే మోకాలకి బూడగొండుకు పెట్టినావు నువ్వు. కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు ఈ పిచ్చి రేవంత్ రెడ్డి. నాకు మాటలు జారుతున్నట్టు కానీ ఆయన అసెంబ్లీలో మా జారినాక నేను ఈడ మా జారినా తప్పులేదు వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నా, నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే, మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే చీమునెత్తురున్నోడైతే. అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు,
పూర్తిగా అసలు పైన 2 లైన్లు కింద 2 లైన్లు కలిపి చదువుతాడు. కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన 299 ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అసలు ఈ మనిషివా నువ్వేమన్నా? సరే, నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు, నా మీద అక్రమ కేసులు పెడతాడు, అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు. దానికి నేనేం భయపడను. గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు. ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు. ఏమంటాడు? నిన్న దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా అన్నాడు. నేనా ఏంది? నిన్న అసెంబ్లీలో దేవుడి మీద ఆన అంటే నేను అంత సత్యమైన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొండూరు గ్రామంలో టీబీ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం. గణేష్పూర్ గ్రామ అభివృద్ధి స్థానిక పరిష్కారం కోసం కృషి చేస్తా. డిడిగి గ్రామ అభివృద్ధి చేస్తా. కేంద్రం కమిటీ అయినా జల రాజకీయాలు ఆగవు. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లకు గ్రీన్ సిగ్నల్, పనులకు జీహెచ్ఎంసీ సిద్ధం.